హాయ్ అండి. మన సబ్స్క్రైబర్స్ ఒకరు వాళ్ళు ఎగ్ బోండా చేసినప్పుడు గుడ్లు పేలుతున్నాయక్క. ఒక వీడియో తీసి పెట్టమని చెప్పారు. వారి కోసమైతే ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ముందైతే శనగపిండి కలిపి పెట్టేసుకున్నాను. తర్వాత ఉడికించిన గుడ్లని ఇలా కొంచెం లోపలికంట కట్ చేసుకోవాలండి. లోపల యెల్లో కలర్ సొన ఉంటది కదా! అది కూడా కట్ అవ్వాలి. అంత లోపలికంట కట్ చేసుకుంటేనే గుడ్డు మనకి పేలకోకుండా వస్తది. ఆయిల్‌లో వేసినప్పుడు చాలా జాగ్రత్తగా కూడా వేయాలండి. గుడ్లన్నీ కూడా కట్ చేసుకొని తర్వాత కలుపుకొని శనగపిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత గుడ్లు ఒక్కొక్కటిగా శనగపిండిలో వేసుకొని బాగా ముంచి కొంచెం గిన్నెకి ఊర్చాలండి. అలాగైతేనే తోకలు రాకోకుండా ఉంటాయి. ఈ విధంగా ఊర్చేసి వేసేటప్పుడు చల్ల ఆయిల్ మీద ఎయాలండి. వేడి ఆయిల్ మీద వేసామంటే గనక శనగపిండి, గుడ్డు కూడా విడిపోతాయండి. విడిపోయి మనకి మళ్ళీ గుడ్డు బజ్జీ మళ్ళీ ఏసుకోవాల్సొస్తది. అందుకని గుడ్డు బజ్జీ ఏసేటప్పుడు కూడా మంట మనము సిమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మిర్చీలు కూడా వేసేసుకుంటున్నాను. మిర్చీలు వేసేటప్పుడు మంట కొంచెం పెంచుకుంటానండి. ఇవన్నీ వేసేసిన తర్వాత మంట కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని అటు ఇటు కూడా బాగా కాలనిచ్చాక ఒక గిన్నెలోకైతే తీసేసుకుంటాను. ఇవి కాలేటప్పుడు కూడా మనం అటు ఇటు తిరిగేస్తాం కదా! తిరిగేసేటప్పుడు కూడా కొంచెం దూరంగా ఉండి తిరిగేసుకుంటే మంచిదండి. ఎలాగైనా సరే గుడ్లు పేలుతాయి కాబట్టి కొంచెం ప్రమాదం కాబట్టి కొంచెం దూరంగా ఉండి గుడ్లని అటు ఇటు కాల్చుకొని ఒక గిన్నెలోకైతే తీసేసుకున్నానండి. చూడండి ఎగ్ బోండా ఇంకా మిర్చి కూడా ఒకటే దాంట్లో వేసేసాను కాబట్టి 2 ఒకసారే రెడీ అయిపోయినియి. ఎగ్ బోండా కట్ చేసి కొన్ని ఉల్లిపాయలు, ఇంకా పైన కారపొడి, మసాలా పొడి చల్లుకొని తింటే గనక టేస్ట్ చాలా బావుంటుందండి. దీనిపైన నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అదైనా సరే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే గనక లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.